సార్ నమస్తే అండి. సార్ మల్లారెడ్డి నిన్న చిట్ చాట్లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ ఒకరినొకరు తిట్టుకున్న పరిస్థితి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా, కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది అని కామెంట్ చేశారు. ఎక్కడా కూడా ఈ వార్తల్ని ఖండించలేదు. ఏంటి రాజకీయం అంటే బీఆర్ఎస్లో ఒక ఆలోచన, ఒక చర్చ ఏంటంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ని ఎదుర్కోవచ్చు అనే చర్చ జరుగుతున్నమాట నిజం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే దేశవ్యాప్తంగా ఆర్జేడీ మినహా ప్రతి ప్రాంతీయ పార్టీ ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసిన పార్టీనే. ఎన్నన్నా మాట్లాడండి, బీజేపీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు బీజేపీని మతోన్మాద పార్టీ అంటారు, కావలసినప్పుడు సెక్యులర్ పార్టీ అంటారు, మోడీని తిడతారు, మోడీని విజనరీ అంటారు. ఇలా ప్రాంతీయ పార్టీల సర్వసహజ స్వభావం ఇది. ఇదే కేసీఆర్ మోడీ పైన ఈగ వాలితే రైజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఒక ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ప్రధానమంత్రిని అట్లా అంటారా అని కేసీఆర్ డిఫెన్స్లోకి వచ్చాడు. అదే కేసీఆర్ మళ్ళీ అస్సాంలో బీజేపీ ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ రాహుల్ గాంధీని అంటే రాహుల్ గాంధీని ఇట్లా అంటారా అని మళ్ళీ కేసీఆర్ అన్నారు. సో అందువల్ల వాళ్ళ సమయము సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాఖ్యల్ని, స్వభావాల్ని మార్చుకుంటూ ప్రజలు పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. ఈ అభిమాన జనం కింద ఉండి షర్ట్ ఇట్లా అనుకుంటా భుజాలు బాక్సింగ్ చేసుకుంటారు, రెడీ చేస్తుంటారు. అంటే కేసీఆర్కు కోపం వచ్చినప్పుడు బీజేపీ పైన వీళ్ళందరికీ కోపం రావాలి, కేసీఆర్కు బీజేపీ పైన ప్రేమ కలిగితే వీళ్ళందరికీ ప్రేమ కలగాలి. ఆడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు మోడీ నచ్చినప్పుడు మోడీ దుర్మార్గుడు, హ్యాడ్ బీట్ అనాలి తెలుగుదేశం శ్రేణులంతా. మళ్ళీ ఒక్కసారి మోడీ అవసరం ఉందంటే మోడీ విజనరీ అన్నం గుర్తుంది, మోడీ విజనరీ అని మళ్ళీ అనాలి కిందల్లో. అందువల్ల పార్టీల అభిమానులు ఆలోచించాలి, మీ నాయకుల రాజకీయ అవసరాలకు మీరు పావుల్లాగా ఎందుకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు మోడీ విజనరీ అయితే ఎప్పుడు విజనరీ అవుతాడు, ఒకసారి విజనరీ ఒకసారి కాకుండా పోతాడా? మోడీ గొప్పవారైతే ఎప్పటికి గొప్పవారే ఉంటాడు. కానీ మీ అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, మీ అవసరం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడితే రాజకీయంలో ప్రజలు అర్థం చేసుకోవాలి. అందువల్ల కేసీఆర్ కూడా మొదట్లో బీజేపీతో బాగానే ఉండే కదా. మిషన్ భగీరథను గజ్వేల్లో ప్రారంభించింది కేసీఆర్, నియోజకవర్గానికి వచ్చి ప్రారంభించిందే మోడీ కదా. హైదరాబాద్ మెట్రోను ప్రారంభించిందే మోడీ కదా. ఆ దశ నుంచి మోడీ వస్తే ఎయిర్పోర్ట్ కూడా పోనని కేసీఆర్ ఎయిర్పోర్ట్ కూడా పోని దశకు కూడా వచ్చింది. అందువల్ల గవర్నర్ వ్యవహారంలో చూడండి, గవర్నర్కు ప్రోటోకాల్ కూడా ఇవ్వని దశ ఉన్నది. మళ్ళీ సెక్రటేరియట్కు గవర్నర్ని పిలిచి సాధారణంగా కేసీఆర్ వెళ్ళి గేట్ దాకా వెళ్ళి సాగనంపిన సందర్భం కూడా ఉంది. సో అందువల్ల ఇది ఒక రాజకీయ కార్యక్రమంలో ఎవరు ఎప్పుడు కలుస్తారో తెలియదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఈ ఊగిసలాట వైఖరి అనుసరించాయి. ఇది ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, మీరు ఏడీఎంకే, డిఎంకే, టీడీపీ, వైసీపీ, మీకు తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, శివసేన, జేడీయూ, జేడీఎస్, సమాజ్వాదీ పార్టీ, ఇన్ని పార్టీల చరిత్ర అంతా తీయండి. వాళ్ళు ఎన్నడో ఒక సందర్భంలో బీజేపీతో కలిసిన వారు, మళ్ళీ బీజేపీని విమర్శించేవారే. వీరి బలహీనతలనే బీజేపీ ఉపయోగించుకుంటుంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో కలవదు అని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు తలుపులు మూసే ఉన్నాయని అమిత్ షా ఇప్పుడు తలుపులు బాగా తెలిసి ఆహ్వానిస్తలేడా. సో అందువల్ల అందులో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కు అధికారంలో ఉన్న సమయంలో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ వచ్చిన సమయంలో బీజేపీతో కలిసేదే లేదు అన్నారు. రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదుర్కోవాలి. కాంగ్రెస్ బలంగా అసెంబ్లీ ఎన్నికలలో ఏర్పడింది. తర్వాత క్రమంలో కూడా బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇంకెంతమంది ఏర్తారో లోక్సభ ఎన్నికలకు ముందు తెలియదు. ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్ష. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లే గెలుచుకోవటానికి ఏ రాజకీయ వ్యూహం అనుసరిస్తే బాగుంటుంది అన్నది ఒకటి ఆలోచన. అందువల్ల బీజేపీతో కలిస్తే నెంబర్స్ అంటే బీజేపీ ఓటింగు, బీఆర్ఎస్ ఓటింగ్ కలిస్తే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను దాటవచ్చు అనేది ఆలోచన. కానీ అదే సమయంలో ఒక అనుమానం ఏంటంటే
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే అది కాంగ్రెస్కి ఏమైనా ఉపయోగపడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో లాభించింది కదా సార్, ఈ అంశమే కాంగ్రెస్కి లాభించింది. రెండు పార్టీలు. అందుకే ఇది ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఉంది. ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా కంపారిటివ్లీ బీజేపీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేక ఓటు ఏమైనా కాంగ్రెస్కి పోతుందా అని. బీఆర్ఎస్ ఓటు కొత్తగా కాంగ్రెస్కి పోయేది ఏముండదు. అందువల్ల ఆ అనుమానం బీజేపీ వైపు నుంచి వస్తుంది తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి రాదు. బీఆర్ఎస్ వైపు నుంచి ఏంటంటే ఒక ప్రతిపాదన. సో అందువల్ల కాంగ్రెస్తో కలవడం, కాంగ్రెస్ ఎదుర్కోవాలంటే బీజేపీతో కలవాలి. అయితే ఇది ఎన్నికల అరిథమెటిక్ రీత్యా. ఇంకొక పాయింట్ కూడా ఉంది. కేసీఆర్కైనా చంద్రబాబు నాయుడుకైనా కేవలం ఈ ఎన్నికల్లో సీట్లు గెలవడం వరకే కాదు. వాస్తవానికైతే చంద్రబాబు నాయుడుకు బీజేపీ వాళ్ళు గెలిచేది కూడా ఏం లేదు, ఏమనంటే పోయేది. కేసీఆర్కి ఏమైనా ఒక అవకాశం యాడ్ అవుతుందా అనే అవకాశం, అరిథమెటిక్ చూస్తే యాడ్ అవుతుంది, కెమిస్ట్రీ చూస్తే యాడ్ కాదు. బట్ స్టిల్ కేసీఆర్కి ఒక ఆప్షన్ ఉంది, యాడ్ అయ్యే అవకాశం. కానీ అదొకటే కాదు, ఎన్నికల తర్వాత ఏంటి రాజకీయ పరిస్థితి, ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతుంది. అందువల్ల జాతీయ రాజకీయాల్లోనైనా రాజకీయ పార్టీల ఆలోచన ఎట్లుంటాయంటే అధికారం రాష్ట్రంలోనే ఉండాలి, లేదంటే కేంద్రంలోనైనా ఉండాలి. సో అందువల్ల బీఆర్ఎస్ ఇంకో ఆలోచన కూడా ఉండొచ్చు. అందువల్ల రేపు 2024 ఎన్నికల తర్వాత ఏర్పడే ఎన్డీఏ 3.0లో కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ వెళ్ళి కేంద్ర క్యాబినెట్లైనా ఉండొచ్చు, కేటీఆర్ వెళ్ళైనా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. సో అందువల్ల అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కేంద్రంలో ఉన్న సంకీర్ణంలో భాగస్వామ్య బీఆర్ఎస్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మూడో కారణం ఏంటంటే అటు ఇక్కడో అక్కడో అది రాష్ట్రంలోనో కేంద్రంలోనో అధికారంలోకి లేకపోతే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అటాక్ను ఎదుర్కోవాలి. ఆ అటాక్ను ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది జారిపోతారో అని అనుమానం. ఇప్పటికే 14 మందా 10 మందా 20 మందా టచ్లో ఉన్నారా, స్విచ్లో ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలు విడిగా పోటీ చేసి 2, 3 సీట్లకే కన్ఫైన్ అయితే బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు చర్చ ఇంకో రకంగా కూడా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కాదు, రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య. అందువల్ల ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది, బీజేపీ ప్రచారం చేస్తుంది. ప్రచారం చేయడమే కాదు, బీఆర్ఎస్ వాళ్ళను లాక్కొని బీజేపీ బలపడాలని చూస్తుంది, బీఆర్ఎస్ను మాయం చేసి బీజేపీ బలపడాలని చూస్తుంది. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా చేసిన పని అదే. ఎందుకంటే 3 ప్లేయర్స్ ఉన్నప్పుడు 3వ ప్లేయర్ను మాయం చేసేస్తారు, ఆ ప్లేస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. బెంగాల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నది, కమ్యూనిస్టు దెబ్బతిన్నారు, బీజేపీ వచ్చింది. త్రిపురలో కాంగ్రెస్ దెబ్బతిన్నది, ఆ ప్లేస్లో లెఫ్ట్కు ప్రత్యర్థిగా బీజేపీ వచ్చింది. అలాగే బీహార్లో జేడీయూను, మహారాష్ట్రలో శివసేనను ఇలాగే బలహీనపరిచారు. ఇలా కర్ణాటకలో జేడీఎస్ కూడా అలాగే బలహీనపడుతుంది. అందువల్ల దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం అది. అందువల్ల బీఆర్ఎస్ను బలహీనపరిచేనా ఆ స్పేస్ను, ఆ విపక్ష స్పేస్ను ఆక్రమించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరు దెబ్బలు తగిలి బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే బీజేపీతో పొత్తు వల్ల పార్లమెంట్లో దేశంలో అధికారంలో ఉంటే ఆ ప్రమాదం ఉండదు. ఈ 3 రకాల కారణాల రీత్యా బీఆర్ఎస్లో ఒక బలమైన చర్చ జరుగుతుంది బీజేపీతో కలవటానికి. అయితే ఆటంకం ఏంటి అంటే బీజేపీతో కలిస్తే అది కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా బెనిఫిట్ అవుతుందా, ఎన్నికలకు ముందు కలిస్తే. ఎన్నికల తర్వాత మరి బీజేపీకి అవసరమే ఉండదు కదా, తమంతట తామే అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఎందుకు కలుపుకుంటారు. అందులో ఇక్కడ తామే విపక్ష స్థానంలోకి రావాలని కోరుకునే బీజేపీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ కలుపుకోరు. అందువల్ల ఎన్నికలకు ముందే కలవాలి అనేది బీఆర్ఎస్లో ఒక ఆలోచన. కానీ అది పొలిటికల్ కెమిస్ట్రీ వికటించి కాంగ్రెస్కు లాభం అవుతుందా అనే ఒక అనుమానం. అలాగే మైనారిటీ ఓట్లు తెలంగాణలో గణనీయము. లాస్ట్ ఎలక్షన్స్లోనే బీఆర్ఎస్కు ఉన్న మానోపలి పోయి కాంగ్రెస్ గణనీయమైన శాతం తెచ్చుకుంది. అది ఇంకా పోయి నష్టపోతామా? ఎందుకంటే బీజేపీతో బీఆర్ఎస్ కలిశాక ఎంఐఎం ప్రత్యక్షంగా ఉండలేదు, పరోక్షంగా ఏమైనా చేస్తే చేయాలి తప్ప. సో అందువల్ల కర్ణాటకలో లాగా ముస్లిం ఓటు ఎన్మాస్గా కాంగ్రెస్కి వెళ్ళిపోతుందా అని మరో ఆలోచన. అంటే మనం బీజేపీతో ఉన్నా లేకపోయినా పోతుంది, ఇక్కడ జాతీయ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కనుక అంతమందం మోడీ అనుకూలత, హిందుత్వ ప్రభావము ఇవన్నీ ఉపయోగపడతాయన్న ఆలోచన కూడా బీఆర్ఎస్లో ఉంది. ఈలోగా మనం కవిత స్టేట్మెంట్ కూడా చూసాం.
మొదటి నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ఆల్మోస్ట్ బీజేపీ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఆల్మోస్ట్ టోటల్గా బీజేపీ లాంగ్వేజ్. హిందుత్వ భాషది అంటే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ హిందువులకు అన్యాయం చేసింది అని. అందువల్ల ఆ భాష కూడా మారుతుంది మీరు గమనిస్తే. అందువల్ల మల్లారెడ్డి అన్నాడు అంటే ఎక్కడో ఏదో చర్చ రాకుండా మల్లారెడ్డి అంటాడని అనుకోను. పార్లమెంటుకు పోటీ చేయగలిగే బీఆర్ఎస్ అభ్యర్థులతో ఇప్పటికీ ఇండికేషన్స్, ఈ ఫీలర్స్ వెళ్ళాయని నాకున్న సమాచారం. సో నాకున్న సమాచారం ప్రకారం బీజేపీతో కలవటానికి బీఆర్ఎస్లో ఒక బలమైన ఆలోచన జరుగుతోంది అని. నిర్ణయం జరిగిందని నేను అనడం లేదు, ఆలోచన మాత్రం ఉంది. అయితే బీజేపీలో మాత్రం ఒక సెక్షన్ బీఆర్ఎస్తో కలవడానికి రెడీగా ఉంది. అదే సమయంలో ఒక సెక్షన్ చాలా బలంగా కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం వ్యతిరేకించి ఇప్పుడు కలిస్తే ప్రజల్లో మనం పలచన పడతామని. అందువల్ల ఈ చర్చలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో కలవడానికి చాలామంది వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ బీజేపీలో. అయినా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటే కలిసిపోతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రైట్ సార్. కానీ మీరు చెప్తున్నట్టుగా 2 గ్రూపులు ఉన్నాయంటున్నారు కదా, అలాగే ఈ వ్యతిరేకించే వాళ్ళలో 2 గ్రూపులు కన్నా 2 అభిప్రాయాలు. రైట్, 2 అభిప్రాయాలు. రెండవ అభిప్రాయం అంటే పొత్తు వద్దు అనుకున్న వాళ్ళలో కిషన్ రెడ్డి కూడా ఉన్నారేమో సార్. నేను ఒక కామెంట్ చేశారు, పొత్తు ప్రచారం కేసీఆర్ డ్రామా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి. అంటే కిషన్ రెడ్డి ఒక అభిప్రాయంతో ఉన్నాడా లేడా అంత సంబంధం లేదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు అనివార్యంగా బీజేపీ ప్రస్తుత లైన్ చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుత లైన్ ఏంటి? ఇంకా బీఆర్ఎస్తో కలవలేదు. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నారు? టీడీపీతో కలుస్తున్నాను బీజేపీ ఎక్కడ చెప్పిందా? అందువల్ల ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అనివార్యంగా ప్రజెంట్ సిచ్యువేషనే చెప్పాలి. ఫ్యూచర్ స్పెక్యులేషన్ ఆయన చేయలేడు, పాస్ట్ చదవలేడు. అందువల్ల కిషన్ రెడ్డి ఆ అభిప్రాయంతో ఉన్నాడా, బీఆర్ఎస్తో పొత్తు ఉండకూడదు అనేది నిజం చెప్పలేము. ఎందుకంటే ఆ మేరకు కిషన్ రెడ్డి కేసీఆర్కు సన్నిహితం అని ప్రచారాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల కిషన్ రెడ్డి కేసీఆర్ కోసం రాజకీయం చేయడు. ఆయన కమిటెడ్ బీజేపీ నాయకుడు. బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకునేంత వరకు యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ అదర్ స్టేట్మెంట్ ఫ్రమ్ కిషన్ రెడ్డి. ఎందుకంటే ఆయన విధేయత కలిగిన పార్టీ కార్యకర్త, పార్టీ పట్ల సంపూర్ణమైన సైద్ధాంతిక నిబద్ధత కలిగిన నాయకుడు. అందువల్ల ఆయన ఏదో నోరు దారి ఇతర నాయకులాగా మాట్లాడతాడని అనుకోను. కానీ అందులో కిషన్ రెడ్డి అన్న దాంట్లో పాయింట్ ఇది, ఈ డ్రామా బీఆర్ఎస్ డ్రామా అంటే నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు బీజేపీతో కలుస్తాడు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఇదే చెప్పారు, డ్రామా అన్నారు. ఆ డ్రామానే నిజమవుతుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నితీష్ కుమార్ మళ్ళీ కలుస్తాడని చర్చ వల్ల చాలామంది బీజేపీ నాయకులు ఇది డ్రామా అన్నారు. కానీ ఆ డ్రామా నిజమైంది కదా. అంటే భారతీయ జనతా పార్టీలో నిజం అయ్యే ముందు ఒక డ్రామా కూడా జరుగుతుంది అని. సో అందువల్ల ఇదే మాట్లాడారు కదా. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేడీఎస్ బీజేపీ తీవ్రంగా విమర్శించుకున్నాయి, మామూలు విమర్శ కాదు. ఆ విమర్శించుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది వీళ్ళిద్దరు ఒకటే తర్వాత కలుస్తారు అంటే అది డ్రామా అన్నారు. కానీ ఆ డ్రామా నిజమైంది కదా. ఇలా జేడీఎస్ ఎన్డీఏలో లేదా. సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి ఎక్కడెక్కడ డ్రామాలు నిజమవుతున్నాయో అని. అందువల్ల ఈ డ్రామాలు ఏవి నిజం కావు అని ఏం చెప్పలేము. రాజకీయాల్లో భ్రమలు ఉంటాయి, డ్రామాలు ఉంటాయి. ఆ డ్రామాలు నిజమవుతుంటాయి, కళలే నిజమవుతాయి, నిజమే కళలు అవుతుంటాయి. రాజకీయాలు అంటేనే అలా ఉంటుంది. అందువల్ల కిషన్ రెడ్డి అధికారికంగా బీజేపీలో ఒక నిర్ణయం తీసుకునేంత వరకు కరెంట్ పొజిషన్ మాత్రమే మాట్లాడతాడు. కరెంట్ పొజిషన్ ఏంటి? బీఆర్ఎస్తో బీజేపీకి పొత్తు లేదు. అయితే అదే సమయంలో బీఆర్ఎస్లో ఉన్నంత కోరిక బీజేపీతో కలవాలి, బీజేపీతో కలవడం వల్ల తమకు లాభం అవుతుంది అని బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నంత కోరిక బీజేపీలో లేదు. ఎందుకంటే బీఆర్ఎస్కి వచ్చే వరకు నష్టం ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ ఓటే కాంగ్రెస్కి పోదు, బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ కాకుండా కాంగ్రెస్కి పోతుందేమో అన్న అనుమానం. అది ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ నష్టం కావచ్చు. కానీ లాభం ఏంటి అన్నప్పుడు మోడీ పట్ల ఉన్న అసానుకూలత, హిందుత్వ ప్రచార ప్రభావము, లోక్సభ ఎన్నికలు గనక జాతీయ రాజకీయాల ఇన్ఫ్లుయెన్సు, ఇలాంటి ఫ్యాక్టర్స్తో పాటు పార్టీని యునైటెడ్గా ఉంచుకోవడము, కేంద్ర ప్రభుత్వ అండదండలు, ఇవన్నీ బెనిఫిట్స్. అందువల్ల బీఆర్ఎస్కు ఆలోచించినంతగా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే కాస్ట్ తక్కువ బెనిఫిట్ ఎక్కువ అని బీఆర్ఎస్లో ఆలోచన ఉంది.
కానీ బీజేపీకి వచ్చే వరకు బెనిఫిట్ తక్కువ, కాస్టే ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్తో కలవడం వల్ల 1-2 ఎంపీ సీట్లు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు. కానీ లాంగ్ టర్మ్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యే అవకాశాన్ని బీజేపీ కోల్పోతుంది. సో ఇప్పుడు కర్ణాటక లాగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండి జేడీఎస్ రోజు రోజుకు కృషించిపోతున్న రాజకీయ వాతావరణం ఉంది. తెలంగాణలో ఈ వాతావరణం రావాలని బీజేపీ కోరుకుంటుంది. కానీ ఒక్కసారి బీఆర్ఎస్ని కలిస్తే ఒక దెబ్బతింటున్న ప్రాంతీయ పార్టీకి ప్రాణం పోసి దాన్ని మరింత వటవృక్షంగా మారిస్తే ఆ వటవృక్ష నీడన కాంగ్రెసే కాదు బీజేపీ కూడా నష్టపోతుంది. అందువల్ల బీజేపీలో ఒక బలమైన వర్గం ఏంటి అంటే మనకు బీఆర్ఎస్ బలహీనపడితే లాభం, బీఆర్ఎస్ బలపడితే లాభం ఏంటి, అందువల్ల బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని మన చేతుల మీదుగా బీఆర్ఎస్కు బలం చేకూర్చడం ఎందుకు అని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాగా వైసీపీ టీడీపీల మధ్య పోలరైజేషన్ ఇక్కడ లేదు. ఉన్నంతలో ఇక్కడ బీజేపీ బలంగా ఉంది, బీజేపీకి ఓటింగ్ పెరిగింది, సీట్లు పెరిగాయి. అందువల్ల ఈ అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి అంటే తెలంగాణలో తామే కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యామ్నాయంగా వచ్చే అవకాశాన్ని కోల్పోయి తమంతట తాముగా బీఆర్ఎస్ను బలోపేతం చేయడం ఎందుకు. అలా చేస్తే పోనీ ఏమన్నా సీట్లు పెరుగుతాయా? 2019లో బీఆర్ఎస్తోని కాంగ్రెస్తో కొట్లాడి కూడా 4 ఎంపీ సీట్లు వచ్చాయి. సో ఇప్పుడు 4, 3, 5 ఇంతకన్నా 10 వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసిన బీజేపీకి అయితే 10 రావు. ఇక ఎన్నికల తర్వాత ఏమవుతుంది? ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అవసరమైతే బీజేపీతో కలుస్తుంది. సో అందువల్ల కాంగ్రెస్తోనైతే కలవదు కదా, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండి. అందువల్ల అల్టిమేట్గా తమకు ఏమి ప్రయోజనం, తాత్కాలికంగా ఒక ఎంపీ సీట్లకు వచ్చే ప్రయోజనం ఎంత, దీర్ఘకాలంలో తెలంగాణ రాజకీయాల్లో తాము నిర్వహించగలిగే పాత్రకు నష్టం ఎంత, ఈ లెక్కలు వేసుకుంటే బీజేపీలో మాత్రం మనకు బెనిఫిటే తక్కువ, కాస్టే ఎక్కువ, నష్టమే ఎక్కువ బీఆర్ఎస్తో కలిస్తే అన్న భావన బలంగా ఉంది. అయితే 2 పార్టీల్లోనూ భిన్నమైన భావాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్లో కూడా బీజేపీతో కలవాలి అన్న బలమైన వాదన, కలిస్తే నష్టమవుతుందేమన్న అనుమానం. బీజేపీలో కలవకూడదు, కలవకపోతే తమకు లాభం అనే బలమైన భావన, కలిస్తే ఇమీడియట్గా కొన్ని సీట్లన్నా వస్తాయి కదా అనే అరిథమెటిక్ వల్ల లాభం కదా అనేటువంటి భావన. ఈ 2 భిన్నమైన భావాలు కూడా 2 పార్టీలు ఉన్నాయి. కంపారిటివ్లీ బీఆర్ఎస్లో బీజేపీతో కలవాలన్న భావన బలంగా ఉంటే బీజేపీలో కలవకూడదన్న భావన కూడా బలంగా ఉంది. కానీ అదే సమయంలో కౌంటర్ ఒపీనియన్ కూడా ఉంది. అందువల్ల అల్టిమేట్గా జాతీయ పార్టీ బీజేపీలో నిర్ణయం తీసుకుంటుంది. రైట్ సార్. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో జాయిన్ అయిపోయారు. కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెబుతూ ఉన్నారు. ఆ పార్టీ 39 ముక్కలు అవుతుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు. ఇలాంటి కామెంట్స్ చూస్తూ ఉన్నాం సార్. కానీ కిషన్ రెడ్డి అన్న ఇంకో మాట ఏంటంటే 5 బీఆర్ఎస్ ఎంపీలు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి. ఇదే నిజమైతే అధికార కాంగ్రెస్ పార్టీలో కాకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందా వాళ్ళు? అంటే ఇప్పుడు ఏ పార్టీతో టచ్లో ఉండేవాళ్ళు ఆ పార్టీతో ఉండొచ్చు కదా. అంటే అధికార బీజేపీ అధికార పార్టీ కాదా సార్? అంటే కేంద్రంలో ఎక్కడో కూడా అధికార పార్టీ కదా. అధికార పార్టీ అన్నప్పుడు రాష్ట్రంలోనే ఉండాలని రూల్ లేదు కదా. రాష్ట్రంలో అధికార పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ కదా. ఆ తేడా కాదు ఇక్కడ. అధికార పార్టీ అనే డైమెన్షన్ వస్తే బీజేపీ కూడా అధికార పార్టీ, రాష్ట్రంలోనో కేంద్రంలో ఉన్న సమస్య కాదు. అధికార పార్టీ కన్నా అవకాశాలు ఏ పార్టీలో ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క నాయకుడు వెళ్ళాలి అనుకుంటే మీరు అన్నట్లు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్తో వెళ్తే లాభం అనుకునే వాళ్ళు ఉండొచ్చు. లేదు కాంగ్రెస్ పార్టీలో ఛాయిస్ లేకుండా ఉండొచ్చు కూడా. ఎందుకంటే అల్టిమేట్గా పొలిటికల్ లీడర్లది ఎలా అవుతుందంటే రాష్ట్ర రాజకీయాలను చూడరు వాళ్ళు చూసేది వారి నియోజకవర్గ రాజకీయాలను చూస్తారు. అంటే వాళ్ళ నియోజకవర్గ రాజకీయాల్లో అంటే వాళ్ళు పనిచేసే క్షేత్రంలో తమకు అవకాశం ఏముంది అని చూస్తారు. సో తమకు వాళ్ళు పనిచేసే చోట తమకు అవకాశం ఆ పార్టీలో ఉందా. లేదా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఒక బలమైన నాయకుడు అక్కడ ఉన్నాడు అనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ నాయకుడు వచ్చినా లాభం లేదు కదా. అందువల్ల ఆ గ్యాప్ ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్. అప్పుడు కాంగ్రెస్లో గ్యాప్ లేదనుకోండి బీజేపీలో ఉంటారు. సో అందుకని బీజేపీలోనైనా ఆ అవకాశం తమకు ఉంటుందా అని. సో ఎక్కడ ఎవరు గ్యాప్ ఉంది అని. సో ఇప్పుడు ఉదాహరణకు మీకు చేవెళ్ళలో కొండా విశ్వేశ్వరరెడ్డి కనుక బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరి ఉంటే ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం వైపు కాంగ్రెస్ చూసేదే కాదు. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళలో ఉంటే
అక్కడే బలమైన అభ్యర్థి ఉన్నాడు కనుక మళ్ళీ ఇంకో బలమైన అభ్యర్థి కొరకు వెతకాల్సిన అవసరం ఉండేది కాదు. అందువల్ల పొలిటికల్ ఏంటంటే ఈ గ్యాప్లు చూస్తారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు కాంగ్రెస్లో చేరొచ్చు, బీజేపీలో చేరేవాళ్ళు బీజేపీలో చేరొచ్చు, అయిగా బీఆర్ఎస్లో ఉండేవాళ్ళు బీఆర్ఎస్లో కూడా ఉండవచ్చు కదా. ఏం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అయిపోతుందా? అంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళంతా ఏదో ఒక పార్టీలో చేరడానికే ఉన్నారా? అలా అంటే కాంగ్రెస్లో మిగిలి లేరా? కాంగ్రెస్ నేతలు చాలామంది బీజేపీలో చేరారు, ఎన్నికలకు ముందు చాలామంది బీఆర్ఎస్లో చేరారు. అల్టిమేట్గా కాంగ్రెస్లో ఉన్న నేతలు మిగిలారు కదా. మిగిలి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చి వాళ్ళ మంత్రులు అయ్యారు కదా. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కోమటిరెడ్డి వెంకరెడ్డి, వీళ్ళంతా కాంగ్రెస్తోనే ఉండి ఇవాళ మంత్రులుగా ఉన్నవారు ఉన్నారు కదా. అందువల్ల రాజకీయాల్లో ఏ పార్టీలో చేరాలి అనేది ఓవరాల్గా రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలత ఉంది అనే అంశంతో పాటు తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే, ఎంపీ అయితే ఎంపీ, తమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఆ పొలిటికల్ రియాలిటీ ఏంటి అనేది కూడా ఆలోచిస్తారు. ఈ రెండింటిని కలుపుకొని ఒక రాజకీయ నిర్ణయాలు నాయకులు తీసుకుంటారు. సో అందువల్ల వారికి ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, అవకాశాలు ఏంటి అనేది పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. దాంతోపాటు తాము ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల రాజకీయంగా తాము ఏమైనా లాభపడతారా అనేది కూడా ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అందువల్ల ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకున్నాక రాజకీయ నాయకులు ఇళ్ళకైనా పోవచ్చు, అళ్ళకైనా పోవచ్చు, లేదా బీఆర్ఎస్లోనే ఉండి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అవకాశం రాదా అని ఆలోచించవచ్చు కూడా. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల ఓట్ షేర్ని మనం గమనిస్తే 39% టీడీపీకి, 6% జనసేనకి, 100 కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి వచ్చేసారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ 3 పార్టీల్లో తెలుగుదేశం పార్టీయే బలమైన పార్టీ జనసేన, బీజేపీ కంటే. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ లేకపోతే ఆ పార్టీకి సపోర్ట్ చేసే మీడియా సంస్థ సాక్షిలో కానీ కథనాలు కానీ డిబేట్స్ కానీ తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీలో మెర్జ్ చేయబోతూ ఉన్నారు అన్నట్టుగా జరుగుతోంది సార్. ఎందుకు ఏమై ఉంటుంది? మీడియాలోనే కాదు, వైసీపీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. సో అసలు ఏ పార్టీ అని ఎందుకు విలీనమవుతుంది? జనసేన టీడీపీలో విలీనమైందా? సో ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలు విలీనాలు ఎందుకు అవుతాయి? అయితే ఈ ప్రచారం ఎందుకు తెలుగుదేశం పార్టీది పొత్తు కాదు విలీనము అని ఇవాళ కూడా నేను చూశాను. సాక్షిలో డిబేట్లో ఉదయాన్నే తెలుగుదేశం పార్టీ ఇక మిగలదు, సో విలీనం అయిపోతుంది, చంద్రబాబు నాయుడు కేవలం తన కేసుల నుంచి బయటపడడమే కోరుకుంటున్నారు తప్ప ముఖ్యమంత్రి పదవి కోరుకోవడం లేదు, సో బీజేపీలో కలిసిపోతాడు, అమిత్ షా ఆల్రెడీ కలవమని చెప్పాడు, కలిసిపోతారు అని చెప్తున్నారు. అదే సమయంలో మళ్ళీ అదే డిబేట్లో ఏం చెప్తున్నారంటే ఏ సీట్లలో టీడీపీ పోటీ చేయాలని బీజేపీ లిస్ట్ ఇస్తుంది అంటున్నారు. విలీనం వెనక లిస్ట్ ఇచ్చిన ఎక్కడిదిగా. సో ఎందుకు ఇలా చేస్తారంటే డీలెజిటిమైజ్ చేయాలి, రాజకీయ ప్రత్యర్థుల్ని డీలెజిటిమైజ్ చేయాలి. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటున్నాడు కనుక డిఫరెంట్ యాంగిల్స్లో చంద్రబాబు నాయుడు డీలెజిటిమైజ్ చేస్తానికి వైసీపీ ప్రయత్నం. ఒక పద్ధతి ఏంటంటే అసలు పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు బతకలేడు, పొత్తులు లేకుండా ఆయన ఎన్నికల్లో గెలవలేడు, ఆయన చరిత్రలో ఎప్పుడూ పొత్తులు లేకుండా గెలవలేదు అనేటువంటి ఒక బలమైన నరేటివ్ వైసీపీ పంపిస్తుంది. అంటే టీడీపీ బీజేపీతోని జనసేనతోని కలిసి ఉమ్మడిగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి వైసీపీకో బలమైన సవాల్ విసురుదామని టీడీపీ చూస్తుంటే ఇది టీడీపీ బలం కాదు, బలహీనత. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసి జగన్ ఎదుర్కోలేడు కనుక ఆయన అందరినీ కలుపుకుంటున్నాడు, ఇది ఆయన బలహీనత అని వైసీపీ ప్రజెంట్ చేయదలుచుకుంది. సో అందులో ఆ నరేటివ్ బిల్డింగ్లో భాగం టీడీపీ పొత్తులు లేకుండా రాలేదు, సింహం సింగిల్గానే వస్తుంది, వైసీపీకి ఎప్పుడూ పొత్తులు లేవు, చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుంటే ఓడిపోతాడు అని. సో ఇది ఒక మొదటి నరేటివ్. రెండవ నరేటివ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కేసులకు భయపడే బీజేపీతో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ బీజేపీకి 1% ఓట్లు కూడా లేవు, అదనంగా బీజేపీ వల్ల టీడీపీ కలిసి వచ్చే అంశమే లేదు, అందువల్ల ఆయన భయంతోనే పెట్టుకుంటున్నాడు అనేది రెండవ నరేటివ్. మూడో నరేటివ్ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడుకు ఒక స్టాండ్ ఉందా? నిన్న మొన్నటి దాకా బీజేపీని తిట్టాడు, ఇవాళ బీజేపీతో కలుస్తున్నాడు,
2019 ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేశాడు. మోడీ కుటుంబాన్ని కూడా ప్రస్తావించి విమర్శించాడు. ఇప్పుడు మళ్ళీ మోడీ విజనరీ అంటున్నాడు అని. ఆ మాటకైతే జగన్మోహన్ రెడ్డికి కూడా ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఈ మధ్య మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం వస్తే బీజేపీకి అనుకూలంగా వైసీపీ ఓటేసింది. అందువల్ల వైసీపీ కూడా ఈ రాజకీయం చేసింది. కానీ వాళ్ళు టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న వేళ చంద్రబాబు నాయుడు తిట్టింది వీళ్ళు గుర్తు తెస్తున్నారు. సో దాని ద్వారా చంద్రబాబు నాయుడుకు ఒక స్టాండ్ ఉండదు, ఒక అన్స్టేబుల్ అనేది ఆయన ఒక నిలకడ ఉండదు అని, ఆయన మాట మీద నిలబడడు అనేటువంటి నరేటివ్ను కూడా బిల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు 4వది, ఇక టీడీపీకి భవిష్యత్తే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్ సినిమా అయిపోయింది అంటున్నాడు కనుక, సినిమా మాది కాదు మీదే అయిపోయింది. అందువల్ల మీరు ఇక ముఖ్యమంత్రిగా కూడా ఉండదలుచుకోలేదు, మీ పార్టీ కూడా ఉండదు, మీ పార్టీలో తీసుకపోయి బీజేపీలో విలీనం చేస్తారని ప్రచారం చేస్తుంది. బీజేపీతో మైత్రి చేసిన పార్టీలు దేశమంతటా ఉన్నాయి. ఏ పార్టీ కూడా బీజేపీలో విలీనం కాలే. మీరు జేడీయూ విలీనమైందా, ఏక్నాథ్ షిందే వర్గం శివసేన విలీనమైందా, అజిత్ పవార్ వర్గం విలీనమైందా? సో ఇవేవి విలీనం కాకుండా టీడీపీని తీసుకపోయి బీజేపీలో ఎందుకు విలీనం చేస్తారు? సో ఆ అవకాశమే లేదు, ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఓటింగ్ రీత్యా చూసినా మీరు అన్నట్లు గత ఓటింగ్ ప్రాతిపదిక కాకపోయినా కూడా బీజేపీకి తెలుగుదేశానికి అసలు పోలికే లేదు కదా. ఎందుకు విలీనం చేస్తారు? ఏ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీలో ఈ స్థాయి చరిత్ర ఉన్న పార్టీ విలీనమైన ఉదాహరణ లేదు కదా. ఇక ఏదో షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఏ ప్రభావము లేక కాంగ్రెస్లో విలీనం చేశారు తప్ప రాజకీయ పార్టీలలో విలీనాలు కావు. పొత్తులు పెట్టుకుంటారు, పొత్తులు దూరం ఉంటాయి, అది కానీ అది ఒక పొలిటికల్ వ్యూహంలో భాగంగా ఆ రకమైన అటాక్ వైసీపీ చేస్తుంది. రైట్ సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ మూడు కూడా కలిసి వెళ్ళబోతూ ఉన్నాయనేది ఒక క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ నెల 19 లేదా అంటే ఎల్లుండి కానీ 20th కానీ వెళుతూ ఉన్నారు సార్, వెళ్ళబోతూ ఉన్నారట. పార్టీ ప్రకటించింది కూడా ఆల్రెడీ. కానీ ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి ఒక కీలకమైన కామెంట్ చేశారు సార్. ఎవరినో భుజాన మోయం, మా నాయకుడే ఏపీ సీఎం కావాలి అని చెప్పి. ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ చెప్పేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, దీనిలో పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి. జనసేన నాయకులు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, మాకు పవర్ షేరింగ్ ఉండాలి, ముఖ్యమంత్రి 2 years అయినా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి అని చెప్పి. ఇప్పుడు మూడో వాళ్ళు ఎంటర్ అయ్యారు సార్. భారతీయ జనతా పార్టీ నేతే ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు అని చెప్పి, ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి. అది డైరెక్ట్గా 5 years ముఖ్యమంత్రి లేకపోతే పవర్ షేరింగ్గా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. తెలుగుదేశం పార్టీ దీనికి అంగీకరిస్తుందా? ఏ జనసేన నాయకుడు చెప్పాడంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి 2.5 ఏళ్ళని చాలా మంది నాయకులు చెప్పారు. ఎవరు ఎగ్జాంపుల్ ఒక్క పేరు చెప్పారు? బొలిశెట్టి శ్రీనివాస్ గారు సార్. ఎప్పుడైనా జనసేన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నారా? అవునండి, పవన్ నాకు కళ్యాణ్ గుర్తున్నంత వరకు ఎవరు అనలే. అది హరిరామజోగయ్య లేదు సార్. అట్లీస్ట్ పవర్ షేరింగ్ కావాలి. ఏ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలని అనలేదు. ఈ మధ్య అనట్లేదేమో, ఎప్పుడు అనలేదు. ఇంకా అనకపోగా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అది నాకు వదిలేయండి అని. అందువల్ల జనసేన నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలి అని పవన్ కళ్యాణ్ అనుమతి లేకుండా అన్న ఉదాహరణ లేదు. ఇప్పుడు అనట్లేదు సార్, గతంలో అన్నారు. ఇప్పుడు అన్నారో మరి మీకు తెలిస్తే నాకు సంబంధం లేదని చెప్తున్నాను. సో ఎవరు ఆ చర్చ గతంలో అసలు జనసేనతో కలవాలన్నది ఈ మధ్య పరిణామం కానీ గతంలో కలిసే లేరు కదా. జనసేన బీజేపీతో ఉంది గతంలో, ఈ మధ్యనే కదా కలిసింది. మీకు పొత్తు పెట్టుకున్న అన్నది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాకనే కదా. అసలు గతంలో అనడానికి కూడా అవకాశం లేదు, గతంలో కలిసే లేరు కనుక. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు జనసేన, కరెక్ట్. అది టీడీపీ జనసేన కలిసినప్పుడు కాదు అన్నది. బీజేపీ జనసేన కూటమిలో మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా చేయాలని జనసేన డిమాండ్ చేసింది. కానీ తెలుగుదేశంతో పొత్తు విషయంలో ఎవరు డిమాండ్ చేయలేదు. అందువల్ల సార్ ఇక్కడ లోకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అన్నప్పుడు. అప్పుడు చాలా మంది జనసేన నాయకులు బయటకు వచ్చి మాట్లాడారు సార్ ఓపెన్ గా. అది వదిలేయండి సార్, చాలా మంది అంటే బయట లేయండి రెండు. రైట్ సార్. చాలా మంది అంటే ఆన్సర్ ఉండదు కదా, పలానా వాళ్ళు అన్నారు అంటే. నాయకులు కాదు సార్, క్యాడర్ అబ్జెక్ట్ చేసింది సార్. క్యాడర్ ఎవరు సార్? క్యాడర్ అంటే ఎక్కడ అబ్జెక్ట్ చేశారు? మీ ఇంటికి వచ్చి చెప్పిండ్రా? సోషల్ మీడియా సార్. అది క్యాడర్ అంటే ఏంటి సార్? సోషల్ మీడియాలో క్యాడర్ ఎవరు ఉంటారు సార్? పార్టీ నిర్ణయాలని సోషల్ మీడియాలో క్యాడర్ చెప్తారా సార్?
పార్టీ నిర్ణయం ఆ పార్టీ ప్రతినిధో నాయకుడో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడు తప్ప సోషల్ మీడియాలో 1,00,000 మంది ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు, 1,00,000 మంది 1,00,000 వైఖరి చెప్తారు క్యాడర్, అది వైఖరి అవుతుందా సార్? వైఖరి విష్ణువర్ధన్ రెడ్డి బయట మీరు అన్నది ఏమండి విష్ణువర్ధన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి విన్నాం సార్. బయట ఏ వ్యూహం వేసినా ముఖ్యమంత్రి కావాలి, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలి. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కావాలంటున్నా. బీజేపీ ముఖ్యమంత్రులు మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. 1982లో గుజరాత్లో గెలిచింది ఒక ఎంపీ సీటే. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో గెలిచింది కూడా బీజేపీ ఎంపీ సీట్. దేశంలో 2 ఎంపీ సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఒక విలక్షణమైనటువంటి శక్తి ఉంది. మీకు ఇప్పుడే చెప్పినా, నేను అదే చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి కావాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సర్కార్ ఏర్పడాలి, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మేము ఎవరినో మా భుజాల మీద ఎక్కించుకొని ముఖ్యమంత్రులు చేసేటువంటి పని మాది కాదు. మాకు అవసరమా? ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మేము ఎవరినో ముఖ్యమంత్రి. అది సార్, అది కొంత అందువల్ల నేను అనేది అదే, మీరు జనసేన బీజేపీతో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ప్రొజెక్ట్ చేయాలని అన్నది. టీడీపీతో కలిశాక జనసేన నాయకులు అధికారికంగా ఈ మాట అనడం లేదు ఎక్కడ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారించాడు కూడా, అది ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కాదా అనేది మొదలు ఎమ్మెల్యేలు గెలవాలి అందువల్ల అని వాళ్ళు అన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ కూడా ఇది అధికారిక స్టేట్మెంట్ కాదు అని ఎవరో బీజేపీ మీడియా ప్రతినిధి వివరణ ఇచ్చినట్లు కూడా చూశాను నేను. ఇలా ఇది విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ కూడా డిసోసియేట్ అయింది అని. సో కానీ బట్ విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో కీలక నాయకుడు ఆ మాట అంటున్నారంటే బీజేపీ తన ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటుంది అని అంటే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఇక్కడ? అంటే మీరు ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వంలోకి వస్తుంది అనుకుందాం, బీజేపీకి ఎన్ని సీట్లు ఉంటాయి, టీడీపీకి ఎన్ని సీట్లు ఉంటాయి అనేది మనం చూస్తే అర్థమవుతుంది. అంటే టీడీపీకి వచ్చిన సీట్లలో ఒక 10% 20% మించి బీజేపీకి ఉండే అవకాశమే లేదు. అలాంటిది బీజేపీ ముఖ్యమంత్రి ఎట్లవుతారు? తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న బీహార్లో నితీష్ కుమార్ను బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. బీహార్లో బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా, జేడీయూకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? సో బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేసింది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే శివసేన కన్నా బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అయినా అక్కడ శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రి చేశారు. అంటే ఈ 2 చోట్ల కూడా తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా ముఖ్యమంత్రి పదవిని ఇంకొకరికి అప్పచెప్పిన పార్టీ. మరి ఆంధ్రప్రదేశ్లో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పదవి అడుగుతుందా అంటే ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అని మీరే ఆలోచించండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మహారాష్ట్ర బీహార్ను ఇంకో రకంగా కూడా చూడొచ్చు ఈ పరిణామాలు. అక్కడ చిన్న పార్టీ అయిన జేడీయూ, చిన్న పార్టీ అయిన ఏక్నాథ్ షిండే వర్గం అవసరము పెద్ద పార్టీ అయిన బీజేపీకి వచ్చింది కనుక సో బీజేపీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వక తప్పలేదు, వాళ్ళు అడిగారు. సరిగ్గా అదే ఫార్ములా, అంటే అక్కడ మేము విక్టిమ్ అయితే ఇక్కడ టీడీపీని విక్టిమ్ చేస్తామని బీజేపీ హెచ్చరికలాగా కనబడుతోంది. అందువల్ల మాకు జనసేనకు వచ్చిన ఎమ్మెల్యేలే కూటమి అధికారంలోకి రావటానికి కీలకమైతే ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తాం అనేది వారి ఇండికేషను. తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం సానుభూతి పరులు, తెలుగుదేశం ఓటర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇది అర్థం చేసుకోవాలి. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఏదో క్యాజువల్గా అన్న మాట అని అనుకుంటే పొరపాటు. అది బీజేపీ లోతైన రాజకీయ వ్యూహంలో భాగము. ఎందుకంటే బీజేపీ నేను మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్ ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే చాలామందికి ఆ ఉదాహరణలే కనబడతాయి. అంటే అక్కడ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ముఖ్యమంత్రి అడగని బీజేపీ ఇక్కడ తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా అడుగుతుందా, ఇదేదో విష్ణువర్ధన్ రెడ్డి అన్నాడు అని అనుకుంటారు. కానీ అక్కడే బీహార్, మహారాష్ట్రలోనే ఆన్సర్ ఉంది. అక్కడ బలము లేని పార్టీ కూడా ముఖ్యమంత్రిని ఎలా డిమాండ్ చేయగలిగాయి? కర్ణాటకలో కుమారస్వామి ఎలా ముఖ్యమంత్రి కాగలిగాడు? కాంగ్రెస్కు బలం ఉన్నా అంటే అదే ప్రయోగాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో చేయాలని అనుకుంటుంది. అందువల్ల బీజేపీకి అవకాశం వస్తే ఫస్ట్ చేసే పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకుండా చూస్తుంది. మీరు చూడండి, కనీసం పవన్ కళ్యాణ్ అన్న ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటుంది.
ఆ తర్వాత అవకాశం వస్తే తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. అంటే ఆ నెంబర్స్ కనుక అనుకూలిస్తే తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా తమ వైపు తిప్పుకుంటారు. మూడోసారి మోడీ అధికారంలోకి వస్తే బీజేపీకో 10, జనసేనకో 20, ఒక 70 టీడీపీకి వచ్చింది అనుకుందాం. అప్పుడు బీజేపీకి ఉన్న 10గా ఉండదు. టీడీపీకి చెందిన 20 మందో 30 మందో బీజేపీ వైపు వస్తారు. అప్పుడు బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరో లేకుంటే జూనియర్ ఎన్టీఆర్నో రంగంలోకి తెచ్చి అసలు ఈ తెలుగుదేశమే నారావారిది కాదు, ఇది నందమూరి కుటుంబ పార్టీ, నందమూరి కుటుంబానికి మేమే పెద్దపీట వేస్తున్నామని బీజేపీ చెప్పబోతోంది. అందువల్ల విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ జాతీయ నాయకత్వంతో చాలా సన్నిహిత సంబంధాలున్న నాయకుడు. ఆయన కూడా జాతీయ స్థాయిలో కూడా ఆయనకేదో పదవి కూడా ఉన్నట్లుంది. అందువల్ల విష్ణువర్ధన్ రెడ్డి చాలా కమిటెడ్ బీజేపీ నాయకుడు. ఆయన ఏదో యాక్సిడెంటల్గా ఆ మాట అన్నాడని నేను అనుకోను. విష్ణువర్ధన్ రెడ్డి అనేది 100% నిజం. బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడో లేడో తెలియదు, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుగుదేశాన్ని అన్సెటిల్ చేయాలి. అది తెలుగుదేశం పొత్తు పెట్టుకొని కూడా అన్సెటిల్ చేయాలని చూస్తుంది. ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాకనే కదా ఏడీఎంకే నాయకత్వాన్ని అన్సెటిల్ చేయలేదా? మనం ఆడ చూసాం కదా, జేడీయూతో పొత్తు పెట్టుకొని ఉండే నితీష్ కుమార్కు వ్యతిరేకంగా మీకు జేడీయూలో ఒక సెక్షన్ను బీజేపీ ప్రోత్సహించలేదా? అది నితీష్ కుమార్ చెప్పాడు కదా మాట. ఎల్జేపీతో ఉండి కూడా చిరాగ్ పాస్వాన్కి వ్యతిరేకంగా వాళ్ళ బాబాయిని బీజేపీ ప్రోత్సహించలేదా? సో ఇక్కడ మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిండే వర్గంతో ఉంటూనే ఎంఎన్ఎస్తో రాజ్ ఠాక్రేని లాక్కరావడం లేదా? సో అందువల్ల భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఉంటుంది, వైసీపీ వెనకాలన్న సోషల్ బేస్ తనకు ఉపయోగపడదు. ఇక తాను బలపడాలి అంటే వైసీపీ వ్యతిరేక శిబిరంలో ఉన్న బలమైన శక్తి అయిన తెలుగుదేశం బలహీనపడాలి. ఎలా బలహీనపడాలి? వాళ్ళు ముందనుకున్నది ఏంటంటే, జనసేన బీజేపీ కలిసి థర్డ్ ఫోర్స్గా గనక ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలుతుంది, చీలి టీడీపీ గెలవదు. అప్పుడు జనసేన బీజేపీ కూడా సీట్లు వస్తాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనమన్నా పడుతుంది, లేదా తెలుగుదేశం పార్టీతో తాము కలిసి సంకీర్ణ ప్రభుత్వమైన ఏర్పాటు చేయొచ్చని అనుకున్నారు. అది జరగలేదు. పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీతో కలిశాడు. ఇప్పుడు ఏంటి అంటే, టీడీపీతో కలిసి ఉండైనా దాన్ని దెబ్బతీయాలి అనేది బీజేపీ వ్యూహం. అందులో ఒకవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుందామని చూస్తూ మా నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని ఎలా అంటారండి మీరు? అదే జనసేన ఇంతకుముందు అన్నది. అందుకే జనసేన అన్నదా అన్న ప్రశ్న బట్టి అడగలే నేను అడగడానికి కారణం ఏంటంటే, జనసేనలో మీరు చెప్పినట్లు ఎవరో సోషల్ మీడియాలో క్యాడరో లేదా బయట నుంచి హరిరామ జోగయ్యనో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఖండిస్తున్నాడు. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఏనాడు దాన్ని యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే మన బలం మనకుంది, మొదలు ఎమ్మెల్యేలు గెలుద్దాం, ఎమ్మెల్యేలు లేని ముఖ్యమంత్రి ఏంటి? మీరు సీఎం అంటున్నప్పుడు కూడా ఆయన మీటింగ్లకు బహిరంగ సభల్లో సీఎం అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేగానే మీరు నన్ను గెలిపించలేదు, సీఎం ఎట్లయితా అని. అందువల్ల పవన్ కళ్యాణ్ క్లారిటీ ఉంది, బీజేపీ కూడా క్లారిటీ ఉంది. ఎందుకంటే జనసేన వారు ఎవరైనా పొరపాటున సీఎం అంటే పవన్ కళ్యాణ్ దాన్ని అంగీకరించడం లేదు. పవన్ కళ్యాణ్ ఆ ఆప్షన్ను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు. అందుకే మీరు గమనించండి, లోకేష్ ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నేను దాని మీద రియాక్ట్ కాలేదు అన్నాడు. మీరు గమనించండి, ఆయన వ్యూహాత్మకంగానే రియాక్ట్ కాలేదు. ఎందుకంటే నెంబర్సే లేనప్పుడు ఎలా అనగలము అనేది పవన్ కళ్యాణ్ బాగా తెలుసు. ఇది పవన్ కళ్యాణ్ను టీడీపీని దూరం చేసడానికి కావలసిన ఎత్తుగడలో భాగంగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ మేరకు కూడా ఆయన ఎందుకు ఇంకా గట్టిగా అనడం లేదంటే, వైసీపీ నుంచి దాడుంది. ఎందుకంటే కాపు ఓట్లన్నింటినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర పెడతావా అని ఆ విమర్శ ఉంది గనక తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఎట్టి పరిస్థితుల్లో తాను లేను అని అనడం లేదు. దాని ఆప్షన్ ఓపెన్ చేసి పెట్టాడు. బహుశా రేపు పవన్ కళ్యాణ్కి నెంబర్స్ అనుకూలిస్తే అడుగుతాడా అది తర్వాత చర్చ. కానీ బీజేపీ మాత్రం చాలా క్లియర్గా ఉంది, టీడీపీ లీడర్షిప్ను అన్సెటిల్ చేయాలి, టీడీపీని వీకెండ్ చేయాలి, టీడీపీ స్పేస్ను తాను ఆక్రమించాలన్నది బీజేపీ లక్ష్యం. ఈ వ్యూహంలో భాగంగా టీడీపీకి దూరంగా ఉండి చేయాలనుకున్నది, కానప్పుడు టీడీపీతో కలిసైనా చేయాలనుకుంటుంది. అందువల్ల విష్ణువర్ధన్ రెడ్డి మాటలు
తెలుగుదేశం కార్యకర్తలకు శ్రేణులకు సానుభూతి పనులకు అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు కారణాలు ఏదైనా ఆయన అర్థం అయినా ఆయన బీజేపీతోనే కలవాలని అనుకుంటున్నాడు కానీ కలుస్తున్నాడు. టీడీపీ ఓటర్లు ఆలోచించాలి. బీజేపీతో మీరు కలిస్తే మీ నాయకుడు ముఖ్యమంత్రి కూడా కాడు, ముఖ్యమంత్రి బీజేపీ నాయకుడు అవుతాడు. అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నానా కష్టాలు పడి తెలుగుదేశం నాయకత్వంలోని టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయనియరు, లోకేష్ను ముఖ్యమంత్రి కానివ్వరు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. అందువల్ల ఇది బీజేపీ వ్యూహం. ఈ వ్యూహం అర్థమైన తర్వాత కూడా టీడీపీ ఓటర్లు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. రైట్ సార్, ఓటర్లు నిర్ణయించుకుంటారేమో, కానీ ఇటువంటి గొంతెమ్మ కోరిక లాంటి ఒక డిమాండ్ పెట్టినప్పుడు మరి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా? చంద్రబాబు నాయుడికి అంగీకరించక తప్పని అనివార్య పరిస్థితి ఎదురవుతుంది. ఇంట్లో అనివార్యమే ఉండదు సార్. ఎందుకు అంగీకరిస్తారు సార్? నాకు అర్థం కాదు. ఏంటి అనివార్య పరిస్థితి? మీరే చెప్పాలి సార్. ఏ కేసు అసలు నాకేం అర్థం కూడా అవుతుంది సార్. ఇటువంటి భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో మనం చూసాం సార్. ఆ ప్రాంతీయ పార్టీల్ని, పొత్తు పెట్టుకున్న పార్టీల్ని ఏ రకంగా అణగదొక్కే ప్రయత్నం చేసిందో. చంద్రబాబు నాయుడు ఏమి 41 years రాజకీయ చరిత్ర ఉన్న చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. సో ఇటువంటి కుట్ర జరుగుతుందని తెలిసి కూడా మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు ఇంకా ముందుకు అనలేదు సార్? దీన్ని కుట్ర అని ఎందుకంటాం? దీని కుట్ర ఎందుకు అవుతుంది? కుట్రలు కుతంత్రాలు కాదు, కుట్రలు వేరు, కుతంత్రాలు వేరు, వ్యూహాలు వేరు. సో ఆ వ్యూహాలు అన్ని పార్టీలకు ఉంటాయి, ఒక్క బీజేపీకి ఉంటుందా? సో బీజేపీకి ఉంటుంది అంటే ఇప్పుడు మీరు జేడీయూ నితీష్ కుమార్ ఆయనే అన్నాడు కదా, నన్ను చీల్చడానికి, మా పార్టీని చీల్చడానికి బీజేపీ కుట్ర చేస్తుంది అన్నాడు. మళ్ళీ పోయి జేడీయూ నాయకుడు కలవలేదా? సో రాజకీయాల్లో ఆ తాత్కాలిక అవసరాలు, ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలంలో బీజేపీ చేస్తుందా అంటే దాన్ని అప్పుడు ఎదుర్కొందాలే అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు అంత 41 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు 2019 ఎన్నికల ముందు మోడీని అంత తీవ్రంగా విమర్శించాడు? ఎందుకు ఆయనకు అంచనా ఎందుకు పోయింది? బీజేపీతో విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని టీడీపీ నాయకులు కూడా చెప్పారు. బీజేపీతో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేనే లేదు, లేని బీజేపీ పైన పోరాటం ఏంటి, అది అనవసరమైన పోరాటం, దీనివల్ల మనం నష్టపోతాం, మోడీ ప్రభుత్వం ఊరుకోదు, అటాక్ పెడుతుందని కూడా చెప్పారు. సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎందుకు టీడీపీని వదిలి బీజేపీకి చేరాడు? సో వన్ ఆఫ్ ద లీడర్ సుజనా చౌదరి, చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు, అయ్యా ఈ స్ట్రాటజీ కరెక్ట్ కాదు, మీరు బీజేపీతో మనం విడిపోతే నష్టపోతాం. అయినా చంద్రబాబు నాయుడు వినలేదు కదా. మన 41 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ఎందుకు తప్పు చేశాడు? ఏళ్ళ అనుభవంతో సంబంధం లేదు. సో అందువల్ల కేసీఆర్కు మరి ఎందుకు అర్థం కాలేదు? సడన్గా బీజేపీని తిట్టి మళ్ళీ వెంటనే ఆపితే ఇది ఎక్కడో ఒకసారి బీజేపీకి బీఆర్ఎస్కు సంబంధం ఉంది అని ప్రజల్లో పోతుంది, అది నష్టం అవుతుంది అని ఎందుకు అనుకోలేదు? ఎందుకు ఆపాడు? మీరు చూడండి, సడన్గా ఆపేశాడు కదా, బీజేపీని తగ్గించేశాడు. సో ఇలా మనం ఇష్టమైనప్పుడు పెంచి ఇష్టమైనప్పుడు టోన్ తగ్గిస్తే ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోతుంది. కేసీఆర్కి ఎందుకు అర్థం కాలేదు? సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది, వాళ్ళను మార్చకపోతే నష్టపోతామని కేటీఆర్తో సహా అందరూ చెప్పిన కేసీఆర్కి ఎందుకు అర్థం కాలేదు? ఇంత అనుభవం ఉన్న నాయకుడు కదా. సో మాలాంటి వాళ్ళని టీవీలో చెప్పడం కదా, అయ్యా మీ పార్టీ ఎమ్మెల్యేలు 30-40 మంది పైన వ్యతిరేకత ఉంది, చాలా తీవ్రంగా నష్టపోతారని చెప్పినా కూడా కేసీఆర్ వినలే కదా. మరి కేసీఆర్కి ఇన్నేళ్ళ అనుభవం ఉన్నాయని ఎందుకు తప్పు చేశాడు? బండి సంజయ్ని మారిస్తే బీజేపీ నష్టపోతుంది అని అందరూ అన్నారు కదా. బీజేపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ఆపితే నష్టపోతారు, ఇది కాంగ్రెస్కు లాభం అవుతుంది అని. కానీ బీజేపీ జాతీయ నాయకత్వం ఇంత అనుభవం ఉంది కదా నరేంద్ర మోడీ, అమిత్ షాలకు, ఇంత ఆర్ఎస్ఎస్, ఇంత బ్రహ్మాండమైన లీడర్షిప్ ఉండి కూడా బండి సంజయ్ని ఇలాగే కొనసాగిస్తే కేసీఆర్ పట్ల వ్యతిరేకత మనం పెంచుతాం, అది కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది కదా. చల్లార్చింది, మరి చల్లార్చి వాళ్ళు నష్టపోయారు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. సో ఒకవేళ బండి సంజయ్ని మార్చి ఉండకపోతే, బండి సంజయ్ దూకుడు అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఎందుకంటే బీజేపీకి 20 సీట్లు వచ్చేది, సంకీర్ణ హంగ్ వచ్చేది. సో అందువల్ల ఆ రోజుల్లో ఇండియా టుడే లాంటి సంస్థల సర్వేలు కూడా చెప్పాయి హంగ్ వస్తాయని. అందువల్ల పెద్ద పెద్ద అనుభవాలు ఉన్న నాయకులు, ఇప్పుడు నేను 3 ఉదాహరణలు చెప్పాను. సో అందువల్ల ఎందుకు తప్పులు చేస్తారంటే చేస్తారు. సో ఎవరు ఇన్విన్సిబుల్ కారు కదా. సో బీజేపీతో పొత్తు వల్ల దీర్ఘకాలంలో తెలుగుదేశం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు గుర్తించడం లేదంటే ఆయన మీద నమ్మకం ఉండొచ్చు. ఆ ప్రమాదాన్ని వచ్చినప్పుడు ఎదుర్కొందాంలే, ఇప్పుడైతే తాత్కాలికంగా అవసరం కదా, తాత్కాలికంగా మనం జగన్ ఎదుర్కోవాలంటే మోడీ అవసరం ఉంది కదా అని అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.